ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రతిదినం మీ అందరి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. నేటి వాక్య ధ్యానాన్ని మనం గమనించినట్టయితే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో ఉన్నటువంటి మాట, ప్రభు యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చునని వాక్యం అంటుంది. మనం సృజించబడిందే ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండడానికి. హల్లెలూయా. మరి ఈరోజు ప్రభు దినం, ఆదివారంన నీవు ఆయన సముఖంలోకి రావడానికి, ఆయన సన్నిధిలోకి రావడానికి సిద్ధంగా ఉన్నావా? చాలా సందర్భాల్లో మన జీవితంలో అద్భుతాలు కావాలని, ఆశ్చర్య కార్యాలు జరగాలని, మేలులు జరగాలనేటువంటి ఆశ మనలో ఉంటుంది. అయితే అవి కలగాలి అన్నప్పుడు మనం ఆయన యుద్ధకు వచ్చేవారిగా ఉండాలి, ఆయన సన్నిధిలోకి వచ్చేవారిగా ఉండాలి, ఆయన వాక్యం యుద్ధకు వచ్చేవారిగా ఉండాలి, ఆయనతో ప్రార్థనలో ఉండేవారిగా మనం ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఆయన గొప్ప కార్యాలు చూడగలుగుతాం. అయితే బైబిల్లోంచి ఒక ఉదాహరణ గమనించినట్లయితే, కుష్టి వ్యాధి గల వాడు ఒకడు ఆయన సమీపించాడని వాక్యం అంటుంది. వాడు ఆయన ఉన్నటువంటి చోటు యొద్దకు వచ్చాడని వాక్యం అంటుంది. కాబట్టి వాడు ఆయన వెతుక్కుంటూ వచ్చాడు, స్వస్థ పొంది తిరిగి వెళ్ళాడు. కాబట్టి ఈ దినం ఏ అద్భుతం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నా, ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నా, ఆయన సహవాసంలోకి రా, ఆయన సన్నిధిలోకి రా, ఆయనతో సహవాసం చేయి. తప్పక ఆయన జీవితంలో గొప్ప మేలు జరిగిస్తాడు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.